సెప్టెంబర్ మొదటి వారంలోపు పెన్షన్లు పెంచి కొత్త పెన్షన్లను అమలు చేయాలని ఎంఆర్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ డిమాండ్ చేశారు. ఒకవేళ పెన్షన్లు పెంచకపోతే కాంగ్రెస్ ప్రభుత్వం నైతిక బాధ్యత వహించి సీఎం రేవంత్ గద్దె దిగాలని సవాల్ చేశారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లో వికలాంగుల మహాగర్జన సన్నాహక సమావేశానికి హాజరైన మందకృష్ణ 20 నెలలు గడిచినా పెంచిన పెన్షన్లు అమలు కాకపోవడం అంటే ఇది మోసం తప్ప మరొకటి కాదని అన్నారు. సెప్టెంబర్ మొదటి వారం లోపు పెన్షన్లన్నీ పెంచాలి, కొత్త పెన్షన్లు మంజూరు చేయాలి. లేకపోతే నైతిక బాధ్యత వహించి పెన్షన్లు పెంచలేని పరిస్థితిలో ఒకవేళ ప్రభుత్వం ఉంటే నైతిక బాధ్యత వహించి తప్పుకొని గద్దె దిగి ఇంటికాడ కూసోవాలి. అంతేగాని ఇంకా పెన్షన్ దారులను మోసం చేస్తామంటే ఇక కుదరదనే విషయాన్ని రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి గుర్తు చేస్తున్నా, హెచ్చరిస్తున్నా. నేను ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ 20 నెలలు గడిచినా అమలు కాకపోవడం అంటే ఇది మోసం తప్ప మరొకటి కాదు. మోసానికి గురైన వర్గాలు నన్ను ఏం చేయవని మీరు భావించుకుంటున్నారేమో. వికలాంగులు కదా, కాళ్ళు లేనోళ్ళు, కళ్ళు లేనోళ్ళు, చేతులు లేనోళ్ళు, వాళ్ళు హైదరాబాద్ ఎక్కడికి వస్తారులే అనుకుంటున్నావేమో. ముసలోళ్ళు రారనుకుంటున్నారేమో. కానీ పెన్షన్ మీద ఆధారపడి బతికేటోళ్ళు ఈ రాష్ట్రంలో 50 లక్షల మంది ఉన్నారు. కొత్తగా పెన్షన్ కోసం ఎదురు చూసే వాళ్ళు ఈ రాష్ట్రంలో 10 లక్షల మంది ఉన్నారు. 60 లక్షల మంది పెన్షన్ మీద ఆధారపడే వాళ్ళు తలుసుకుంటే నీ రాజకీయ జీవితమే తారుమారు అవుతుందనే విషయం మర్చిపోవద్దని గుర్తు చేస్తున్నాను. నేను సెప్టెంబర్ మొదటి వారం లోపు పెన్షన్లన్నీ పెంచాలి, కొత్త పెన్షన్లు మంజూరు చేయాలి. లేకపోతే నైతిక బాధ్యత వహించి